ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్పై జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని బాబర్ ఆజమ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, ఇటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని అన్నాడు. టీమిండియా బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, అలాగే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని అన్నాడు. బౌలింగ్ పరంగా కూడా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తూ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వారి యొక్క ఫామ్లో ఏ జట్టు పనికిరాదని అన్నాడు. అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి ఆటగాళ్లు మా జట్టులో ఉంటే మేము ఛాంపియన్స్ ట్రోఫీ ఈజీగా గెలిచి ఉండేవాళ్లమని బాబర్ ఆజమ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. అలాగే రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ లాంటి కెప్టెన్సీ చాలా అద్భుతమని అన్నాడు. ఇలాంటి కెప్టెన్సీని నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని చెప్పుకొచ్చాడు. అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతని యొక్క బ్యాటింగ్ చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోయారని అన్నాడు. అతడు క్రీజులో ఉన్నంత వరకు ముచ్చెమటలు పట్టించాడని అన్నాడు.